హలో వ్యూవర్స్, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరాటం ఆపొద్దని యువతకు క్రికెటర్ సురాజ్ సూచన. టీ20 వరల్డ్ కప్ విన్నర్కు హైదరాబాద్లో ఘన స్వాగతం. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని నిలవాలని క్రికెటర్ సూచన ఇచ్చారు. స్వీయ నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలియజేశారు. 13 ఏళ్ల తర్వాత ఇండియా వరల్డ్ కప్ సాధించడం, అందులో తాను భాగమైనందుకు ఆనందిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. వరల్డ్ ఛాంపియన్ అన్న ఫీలింగ్ను వర్ణించడానికి మాటలు రావడం లేదని చెప్పారు. ఈ విజయం తనతో పాటు హైదరాబాద్ గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఇక వరల్డ్ కప్ నెగ్గి హైదరాబాద్కు తిరిగి వచ్చిన సిరాజ్కైతే అభిమానులు ఘన స్వాగతం తెలిపారు. మెహదీపట్నం సరోజినీ కంటి ఆసుపత్రి నుంచి ఈద్గా గ్రౌండ్ వరకు జరిగిన రోడ్ షోలో పాల్గొన్నాడు. సన్ రూఫ్ కారులో నిల్చొని త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని ముందుకు సాగారు. అభిమానులతో కలిసి లెహరాదో పాట పాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. ఇక తాను చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేసిన ఈద్గా గ్రౌండ్కు వచ్చి విశ్లేషించి మాట్లాడడం సాగారు. ఇది నా హోమ్ గ్రౌండ్. చిన్నప్పటి నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఇంత స్థాయికి వచ్చా. నా కష్టం, సుఖం అన్నీ ఇక్కడే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు నేను ఒక్కడినే కాదు, మీరందరూ ఛాంపియన్లే. ఇండియాలో క్రికెట్ ఆడే ప్రతి పిల్లవాడు ఛాంపియనే. ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా పోరాటాన్ని మాత్రం ఆపొద్దు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఇవాళ కాకపోతే రేపైనా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్ళు నువ్వు ఇది చేయలేవు, అది చేయలేవు అని అంటూ ఉంటారు. కానీ నీపై నీకు నమ్మకం ఉంటే దేనినైనా సాధిస్తావని గుర్తుంచుకో అని అభిప్రాయపడ్డాడు. అనంతరం ఫ్యాన్స్తో ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేయించాడు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో అతనికి అభిమానులు మరియు SCA అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.